అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఈరోజు నిర్జల ఏకాదశి ఉపవాసం గురించి మరియు నిర్జల ఏకాదశి వ్రతకథ గురించి తెలుసుకుందామండి. నిర్జల ఏకాదశి ఉపవాసం అత్యంత పవిత్రమైనది మరియు కఠినమైనది. నిర్జల ఏకాదశి జూన్ 25న ఆచరించాలండి. పౌరాణిక విశ్వాసం ప్రకారం ఈ ఒక్క ఏకాదశి వ్రతం ఆచరిస్తే ఏడాదిలోని మొత్తం 24 ఏకాదశుల ఫలితాలు దక్కుతాయి. నిర్జల ఏకాదశి సమయాలు జూన్ 24న 2026 సాయంత్రం 6:12 నుండి ఏకాదశి తిథి అనేది ప్రారంభమవుతుందండి. జూన్ 25 రాత్రి 8:09 వరకు ఏకాదశి అనేది ముగుస్తుంది. ఉపవాస ఆచరణ మాత్రం జూన్ 25న ఉండాలండి. పారణ సమయం జూన్ 26 ఉదయం 5:25 నుండి 8:13 వరకు. నిర్జల ఏకాదశి కథ. నిర్జల ఏకాదశి వ్రత కథ మహాభారత కాలం నాటిది. పాండవులలో భీముడికి ఆకలి ఎక్కువ. మిగిలిన సోదరులలాగా ఉపవాసం ఉండలేని భీముడు పుణ్య ఫలితాన్ని ఎలా పొందాలని వ్యాస మహర్షిని అడుగుతాడు. ఆయన సూచన మేరకు జ్యేష్ఠ శుక్లపక్ష ఏకాదశి నాడు నీరు కూడా ముట్టకుండా ఈ వ్రతం ఆచరించి సమస్త ఏకాదశుల ఫలితాన్ని పొందుతాడు. నిర్జల ఏకాదశి కథ సారాంశం. ఒకసారి పాండవులు, ద్రౌపది తమ అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు వేదవ్యాస మహర్షి వారిని దర్శించుకుంటారు. ధర్మరాజు, అర్జునుడు, నకులుడు, సహదేవుడు, ద్రౌపది అందరూ ఏకాదశి వ్రతాలను క్రమం తప్పకుండా పాటిస్తారు. కానీ భీమసేనుడు తన కడుపులో వృకోదర అనే ఆకలి అగ్ని ఉందని, ఆహారం తీసుకోకుండా తన వల్ల కాదని వ్యాసుడితో తన బాధను చెబుతాడు. అందుకు వ్యాస మహర్షి చిరునవ్వు నవ్వి ఇలా సమాధానమిస్తాడు. ఓ భీమసేన, నువ్వు ప్రతి నెల వచ్చే 2 ఏకాదశుల ఉపవాసాన్ని చేయాల్సిన అవసరం లేదు. కానీ సంవత్సరంలో వచ్చే అన్ని ఏకాదశుల ఫలితాన్ని ఒకే ఒక్క వ్రతంతో పొందవచ్చు. అదే నిర్జల ఏకాదశి. జ్యేష్ఠమాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి రోజున అన్నం, నీరు, పండ్లు ఏమీ తీసుకోకుండా సంపూర్ణ ఉపవాసం ఉండాలి. మరుసటి రోజు ద్వాదశి వరకు ఒక్క చుక్క నీరు కూడా ముట్టకూడదు. ఇలా కఠినమైన నియమంతో ఆచరిస్తే మిగిలిన 23 ఏకాదశుల ఫలితం నీకు దక్కుతుంది అని ఉపదేశిస్తాడు. వ్యాసుని మాటల ప్రకారం భీముడు జ్యేష్ఠ శుక్ల ఏకాదశి నాడు నీరు కూడా తాగకుండా కఠినమైన ఉపవాసాన్ని ఆచరిస్తాడు. అందుకే దీనికి భీమ ఏకాదశి లేదా పాండవ ఏకాదశి అని కూడా అంటారు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. అందరూ కూడా ఏకాదశి ఉపవాసాన్ని ఉండడానికి ప్రయత్నించండి. ఎందుకంటే ఇది మన శరీరంలో అనేక మార్పులను తీసుకొస్తుంది. ఒకరోజు మొత్తం మనం ఉపవాసం ఉండడం వల్ల మన శరీరానికి మనం మేలు చేసిన వారం అవుతామండి. అందుకని ఏకాదశి అనేది పాటించండి. ఓం నమో భగవతే వాసుదేవాయ.